అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆహారం శుద్ధి, సత్వ శుద్ధి అంటారు. అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సరైన ఆహారం తీసుకున్నట్లయితే గనక మన ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి, సరిగ్గా ఉంటాయి అని దాని అర్థం అనమాట. ఆ సరైన ఆహారం ఏది అనంటే ఆయుర్వేద ఆహారం. అంటే ఆయుర్వేద ఆహారం తీసుకున్నట్లయితే ఆహారం ఆనందం, అందంతో పాటు మన ఆలోచనలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. అంటే మంచిగా ఆలోచిస్తాము, చెడు ఆలోచనలన్నీ మనకి రావు అనమాట దాని అర్థం. సో మరి ఈరోజు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సూపర్ ఉన్నావు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో అంతా మా మేడం దయ. మా మేడం మంచి మంచి రెసిపీస్ చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. ఐ గెస్ మీరు కూడా ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫాలో అయిపోండి అంతే. మరి ఈరోజు స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో అగ్నిమాంద్యం నుంచి మన అందరు కూడా ఉపశమనం పొందాలి. అగ్నిమాంద్యం అంటే ఏంటంటే మన జీర్ణాశయ శక్తిని పెంపొందించేటువంటి డైజెస్టివ్ ఫైర్ అంటారు చూసారా, జఠరాగ్ని. సో అది మందగించినప్పుడు మనకు ఆకలి కాకపోవడమే కాకుండా అనేకమైనటువంటి రోగాలకు దారి తీస్తుంది అనమాట. సో అందుకనే ఆ ఫైర్ అలానే మెయింటైన్ అవ్వడానికి, మంచిగా ఉండడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటిది మ్యామ్ ఇంతకీ అది? అదే వాక్కాయ పప్పు. వావ్, వాక్కాయ పప్పు. సో ఇదిగోండి మ్యామ్ వాక్కాయలు. సో వాక్కాయలు అంటే చాలామందికి అనుమానంగా ఉంటుంది, అసలు ఏం కాయలు ఇవి, మనం తినొచ్చా తినకూడదా అని చాలా సందేహాలు ఉంటాయి. కానీ ఇవి చాలామంది అంటే మన బామ్మలు అమ్మమ్మలు ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్గా సీజన్ వైజ్ ఉన్నప్పుడు తీసుకుంటారు. అది కూడా ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు మాత్రం మనకి ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఆ రీజన్ కూడా ఏంటంటే మనకు ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఆ టైంలోనే మన జీర్ణాశయ శక్తి తగ్గిపోవడము, అనేక రకమైనటువంటి ఫీవర్స్ రావడము, జ్వరాలు రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకోసం అవన్నీ రాకుండా ఇట్లా మన ఫుడ్లోనే అంటే ఆహారంలోనే ఇలా ఔషధంలాగా మనం తయారు చేసుకొని తిన్నట్లయితే మనము జఠరాగ్ని దీప్తింపజేస్తుంది, మనకి జీర్ణాశయ శక్తి బాగుంటుంది, అలానే మనకు కావాల్సినంతటువంటి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు వాక్కాయలు మనం ఇలాగా కట్ చేసుకొని మధ్యలో గింజలు తీసుకొని పెట్టేసుకున్నాం అనమాట. గింజలు తీసేసుకొని పెట్టుకోవాలి. గింజలు కూడా మనం పాయిజన్ ఏం కాదు, తినొచ్చు, కాకపోతే కొంచెం చేదుగా ఉంటాయి, చేదుగా వగరుగా ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఈ వాక్కాయని మనం ఇలా మధ్యకి కట్ చేసుకుంటే గింజలు ఉంటాయి, గింజలు తీసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. సో మనం వాక్కాయ పప్పు తయారు చేసుకోబోతున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. వాక్కాయలు, ఉడికించిన కందిపప్పు, నెయ్యి, నూనె, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, కారం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో చూసేసేయండి. సో స్టవ్ ఆన్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో పప్పు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన వాక్కాయలతోటి పప్పు ఎలా చేయడమో చూసేద్దాం. సో నూనె, పప్పు కాబట్టి 1.5 చెంచా నూనె వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. సో నూనె వేసుకున్నాము, దాంట్లో మనము పోపుకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. వేసేనా? 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేస్తాను. వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటే మనకి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. దాంతోపాటు ఆవాలు అవన్నీ కూడా మంచిగానే వేగిపోతాయి, లేకపోతే కొద్దిగా వేగనిద్దాము, వేగిన తర్వాత వేసేసుకుందాము. సో ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అరోమా అనేది బయటకు వస్తుంది, ఔషధ గుణాలు కూడా బయటకు వస్తాయి. మేడం చాలాసార్లు చెప్పారు మనకి. సో కొద్దిగా వేగించుకుందాం. జనరల్గా ఆవాలు వేగితే నూనె వేగిందని మనకు తెలుస్తుందని మనం నార్మల్గానే ఏమంటారు బ్లైండ్గా ఫాలో అయిపోతుంటాం. కానీ దాని యొక్క ఔషధ విలువలు ఎప్పుడు వస్తాయి? ఎందుకంటే అది ఘాటుగా ఉంటుంది ఆవాలన్నీ కూడా. అవి నూనె తాకి దానిలో ఘృతభర్జితం అంటారు, లేదంటే నేతి భర్జితం అంటే తిల్లభర్జితం, ఏదైనా ఆయిల్ దాంట్లో అవి ఫ్రై అయితే దాని యొక్క విలువలు అన్నీ కూడా మనకు బయటకు వస్తాయి. ఎస్. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ తీసుకుందాం, లేకపోతే చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే సహం తీసుకుంటున్నాము. సో
సో ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు ఒక 2-3 ఎండుమిర్చీలు కూడా ఇలాగా హాఫ్ చేసుకొని వేసేసుకుందాం. అలాగే ఇక్కడ పచ్చిమిర్చీలు కూడా హాఫ్ అయినా, హాఫ్ కప్. ఓకే. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి ఈక్వలెంట్గా మనకి కావాల్సిన టేస్ట్ కోసమని పచ్చిమిర్చి కొంచెం హాఫ్ కప్ వరకు వేస్తున్నాం. యా, అలాగే పసుపు. పప్పు కదా, మనం పసుపు కంపల్సరీ వేసుకుంటాం. అఫ్కోర్స్ దేంట్లో అయినా సరే పసుపు అనేది వేసుకుంటాము, పప్పులో కంపల్సరీగా వేసుకుంటాం అనమాట. దీంతో పాటు కొద్దిగా ఇంగువ, ఒక 1/2 స్పూన్. సో ఇంగువ కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. సో దట్ ఏంటి అంటే చూసారు కదా, అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, టేస్ట్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా ఎవరైనా తీసుకోవచ్చు అంటారా వాక్కాయలు? ఎవరైనా తీసుకోవచ్చు, మనకి వీళ్ళు తీసుకోవచ్చు వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏమీ లేదు. సో ఎందుకంటే దీనిలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచే ఒక పాయింట్ ఒకటి ఉంటుంది. అలానే మనకి అధికమైనటువంటి వాత దోషాలను తగ్గించే మంచి ప్రాపర్టీ ఉందన్నమాట. లైక్ ఏది అరగకపోతే వచ్చేదా లేకపోతే లేదు, వాతం అంటే మనకు నరాలకు సంబంధించినటువంటిది, జీర్ణాశయానికి సంబంధించినది అనమాట. అంటే మనకు శరీరంలో వాతం అధికంగా ఉందనుకోండి, కీళ్ళ నొప్పులు రావడము, లేకపోతే మనకి జీర్ణాశయం సరిగ్గా లేకపోవడము, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ముఖ్యంగా కండరాల నొప్పులు రావడం, నరాలకి బలహీనత రావడం, అంటే నరాలకి తర్వాత ఎముకలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాత దోషం అధికంగా కానీ ఉండడం, లేకపోతే తక్కువగా ఉండడం వల్ల వస్తాయి అన్నమాట. ఓకే. ఎందుకంటే ఇది వరకు పెద్దవాళ్ళు అంటూ అబ్బా నాకు ఇది తినదు, ఇది పడదు, వాతం చేసేస్తుందంటే వాళ్ళ డౌట్ అసలు వాతం అంటే ఏంటి అని. ఏజ్ ప్రకారంగా కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి చిన్న వయసులో ఉన్నప్పుడు కఫంకి సంబంధించిన రోగాలు అంటే జలుబు, దగ్గు ఇవన్నీ వస్తాయి. మధ్య వయసులో ఉన్నప్పుడు అసిడిటీ, కడుపులో నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. కొంచెం వయసు పైబడినప్పుడు మనకి మోకాల నొప్పులు, వాతం అధికంగా ఉండడం వల్ల నరాల బలహీనత, పారాలిసిస్ ఇట్లాంటివన్నీ తగ్గిస్తుంది అధికంగా ఉన్నటువంటి వాత దోషం. ఓకే, కరివేపాకు వేసేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడే మనం ఆల్రెడీ కట్ చేసుకొని గింజలు తీసుకొని పెట్టుకున్నాం కదా, ఈ వాక్కాయలు కూడా వేసేద్దాం. ఒక్కసారి కలిపి దాంట్లో కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి కదా, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికిస్తాం. సో ఇప్పుడు మనకి పప్పు కూడా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి వాక్కాయలు ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి. మీరు ఇలా అంటే ఒకసారి మన నీళ్ళలో వేసి ఇలా అనుకోగానే అవి మెత్తగా వచ్చేస్తాయి అనమాట. మీరు చూస్తే తెలిసిపోతుంది, మీరు అలా జస్ట్ మీరు ఉడికించుకునేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు అలా ఉడికిపోయినాయి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వాక్కాయ ఫ్లేవర్. మనం పప్పు కూడా వేసేసుకుందాం. పప్పు, దానికి తగ్గట్టుగా సైంధవ లవణం కూడా వేసుకుందాం. సైంధవ లవణం. సో కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుని చూసుకొని మీరు వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎక్కువగా వేసుకుంటే ఎక్కువగా, తక్కువగా వేసుకుంటే తక్కువగా. అలాగే కొంచెం కారం అంతే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఒక్కసారి అలా కలిపేసుకుందాము, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సో మ్యామ్ ఒక్కసారి మనం ఇంకొంచెం కూడా నీళ్ళు పోసుకుందామా? కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడికించేసుకుందాం. ఇంకొంచెం మనం అన్నీ కూడా వేసేసుకున్నాము, ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా ఉడికించుకుందాం. మూత కూడా పెట్టేసుకుందాం, ఇంకా బాగా ఉడుకుతుంది. సో మీరు ఈ లోపు ఇంకా ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయో చెప్పండి మ్యామ్. ఎస్, మనకి ఆధునిక శాస్త్రానుసారంగా దీనిలో విటమిన్ కే కూడా అధికంగా లభిస్తుంది. ఇంకా విటమిన్ సి, దీని పుల్లదనం ఉందని చెప్పాను కదా, సో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఉండడం వల్ల ఆస్కార్బిక్ యాసిడ్ కూడా మనకు దీనిలో అధికంగా లభిస్తుంది. దానివల్ల మనకు నోట్లో అల్సర్స్ రాకుండా ఉండడానికి, అలానే వేడి చేయకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఇమ్యూన్ బూస్టర్ మనం చెప్పుకున్నాం, విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇన్ని కాంపోనెంట్స్ అన్నమాట, విటమిన్ సి, అలానే విటమిన్ కే, మళ్ళీ రోగనిరోధక శక్తిని పెంచేటువంటిది, గుండెకి చాలా హితకరంగా ఉండేటువంటిది. ఇంకా కూడా మనకి దీపన పాచన, మెయిన్గా మన జఠరాగ్నిని దీప్తింపజేయడానికి, డైజెస్టివ్ ఫైర్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఔషధంలా కాకుండా మీకు తెలియకపోతే, అంటే రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అంటే ఇప్పుడు మేమైతే పప్పు తయారు చేస్తాం, దీంతో మనం పచ్చడి తీసుకోవచ్చు, లేకపోతే అంటే కూర అయితే ఖచ్చితంగా చేసుకోలేము, ఎందుకంటే ఇంత పుల్లగా ఉన్న వాటితో మనం ఏదర్ పప్పు ఏదర్ కూర చేసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేయండి, ఏదర్ పప్పు పచ్చడి కానీ. సో ఇలా పప్పు తయారు చేసుకొని తింటే ఇంటిల్లిపాది, మనం ఒక వాక్కాయ తీసుకుంటే, నేను గుప్పిడి వాక్కాయలు తీసుకుంటే ఇంటిల్లిపాది కూడా తినచ్చు కదా. సో ఇది కొద్దిగా ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఉడికిందో లేదో చూసేద్దాము. మూత తెరవంగానే గుమ్మ 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 గుమ్మలు ఆడిపోతుంది అబ్బా, ఎవరికైనా కూడా ఆకలి పుట్టిచ్చేస్తుంది ఇట్టే కదా. మనం రెగ్యులర్గా టమాటా పప్పు లేకపోతే నిమ్మకాయ పప్పు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం, కానీ పుల్లగా ఉండేటువంటి ఈ వాకాయ పప్పుని చూస్తే
ఆ స్మెల్ పిలిస్తే కూడా మంచిగా తినేయాలి అన్న కోరిక పుడుతుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి వాక్కాయ పప్పు రెడీగా ఉంది, గుమగుమలాడిపోతున్నది. ఎస్ మ్యామ్. సో ఎప్పుడైనా సరే ఇలా పప్పు తయారు చేసుకొని అన్నం కూడా వేడిగా ఉండి దాంట్లో మనం అంత నెయ్యి వేసుకొని తింటే మాత్రం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. తప్పకుండా వేరే ఉంటుంది టేస్ట్. తప్పకుండా మాత్రం ఈ పప్పు తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినండి. ఎందుకంటే నెయ్యి కూడా మన జఠరాగ్ని దింపింపజేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది, మన మేధస్సు కూడా పెరుగుతుంది. మీరు చెప్తున్నా కూడా నేను ఇక్కడ ఆగలేకపోయాను. మేము ఆల్రెడీ స్పూన్తో రెడీగా ఉన్నాను సో టేస్ట్ చేయడానికి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈ బౌల్ కూర్చొని తినేసేయాలి అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. మీరు ఈ రెసిపీ కనుక తయారు చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు ఒక బ్రహ్మాండమైన రెసిపీని మిస్ అయిపోయినట్టే. దాంతోపాటు ఆరోగ్యం కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. టేస్ట్ ఆరోగ్యం రెండు మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే వాక్కాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాక్కాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు, ఉడికించిన కందిపప్పు, నెయ్యి, నూనె, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, కారం. వాక్కాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1.5 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 చెంచా పసుపు, 1/4 చెంచా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలను వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. వాక్కాయ ముక్కలు ఉడికాక ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక చివరిగా కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే గుండెకి మంచి చేస్తూ అరుగుదలని పెంచి శరీరానికి విటమిన్ సి అండ్ కేని అందించి ఇమ్యూనిటీని పెంచే వాక్కాయ పప్పు రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యిలో చక్కగా వేయించి అలానే వాటిని నమిలి తిన్నట్లయితే పరగడుపున మనకి శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలానే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరైతే కొంచెం గుండె వ్యాధితో ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉన్నవాళ్ళు ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. సో మ్యామ్, రెసిపీ మాత్రం అదరహో. సో మరి సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? కీళ్ళవాతంతో చాలా మంది బాధపడుతున్నారు. అంటే ఇంతకుముందు వయసు పైబడినప్పుడు మాత్రమే వాత రోగం వచ్చేటువంటిది. ఇప్పుడు మాత్రం 30-40 ఇయర్స్లో ఉన్నప్పుడే కీళ్ళవాత రోగం, అంటే గుజ్జు అరిగిపోవడము, మోకాళ్ళ నొప్పులు, అధిక అంటే రీజన్స్ మాత్రం చాలా ఉండొచ్చు, కానీ ఫైనల్గా కీళ్ళ నొప్పులతో స్టార్ట్ అవుతున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా ఒక మంచి సంజీవిని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది ఇంటికి? అదే కీళ్ళవాతహర యోగం. సో కీళ్ళ వాతహార యోగం తయారు చేసుకోబోతున్నాం అనమాట. మేడం చెప్పినట్టుగా 30+ వస్తే చాలు అందరి పని అయిపోయినట్టే. మనం మెట్లు ఎక్కలేము, ఎక్కువసేపు కూర్చోలేము, నుంచోలేము, ఇలా రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఇలాంటి ఔషధం తయారు చేసుకొని తీసుకోవాల్సిందే. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి మ్యామ్. కీళ్ళ వాతహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, జీలకర్ర, మిరియాలు.
కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఇది జాగ్రత్తగా వినండి, మీరు తయారు చేసుకొని తీసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే కాబట్టి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కూడా ఇది. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, అయితే దీని క్వాంటిటీ మాత్రం ఎలా తీసుకుంటామంటే మెంతులు మనం ఎక్కువ తీసుకోవాలి, జీలకర్ర కొంచెం తక్కువ, దానికంటే తక్కువ మిరియాలు. సో ఇది మనకి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఉపయుక్తంగా ఉంటుంది కదా, ఎందుకంటే మనకు షుగర్ లెవెల్స్ నుండి కంట్రోల్లో ఉంచుతుంది, అలానే మనకు జీర్ణాశయ శక్తి కూడా ఉపయోగపడుతుంది. బీపీ ఎవరికైనా సరే పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, అయితే ఇవ్వండి మ్యామ్. అంటే ఎట్లా తీసుకోవాలి చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం మెంతులు 2 స్పూన్స్ తీసుకున్నాం అనుకోండి, జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మెంతులు 2 స్పూన్స్, అంటే ఇది ఆల్రెడీ 2 స్పూన్స్ ఉంది. ఓకే. జీలకర్ర 1 స్పూన్. మెంతులు తీసుకున్న దానిలో హాఫ్. ఓకే. అంటే జీలకర్ర దానిలో హాఫ్, మిరియాలు అంటే హాఫ్ స్పూన్. ఈ రేషియోలో మాత్రం కంపల్సరీ, ఈ రేషియోలో తీసుకుంటేనే మనకి అధికమైనటువంటి వాతదోషం తగ్గి మనకి కీళ్ళ వాతం పైన దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా మనకి వాతాన్ని తగ్గించేటువంటి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయుర్వేద శాస్త్ర పరంగా. ఇంకా కూడా మనకి ఏమంటే వాత దోషాన్ని తగ్గిస్తూ మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓకే, అలాగే. సో ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలో చెప్పండి మ్యామ్. ఇప్పుడు మనం ఇది చూర్ణంలాగా చేస్తున్నాం. ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అంటే ఇది రెగ్యులర్గా ఫ్యూచర్ టెన్స్ కూడా, అంటే 30+ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకోవచ్చు? రోజు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అంటే ముఖ్యంగా ఇది మనం నిరోధక అంటే వ్యాధి నిరోధక ప్రాసెస్లో చెప్తున్నాం, అంటే ప్రివెంటివ్ మెజర్గా చెప్తున్నాం కాబట్టి దీన్ని రోజు మనం రాత్రి పడుకునే ముందర 1 టీ స్పూన్ ఇది పౌడర్ చేసిన మొత్తాన్ని కలిపి 1 టీ స్పూన్ ఒక చిన్న గ్లాస్ పాలల్లో, గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రోజు తాగినట్లయితే. స్పూన్ అంటే చిన్నది, అంటే పెద్ద స్పూన్స్ ఉంటాయి, చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, చిన్న స్పూన్. ఇప్పుడు మనం ఏదైతే వాడామో మెజర్మెంట్కి అదే స్పూన్. ఓకే ఓకే, అంటే ఈ స్పూన్తో తీసుకోవచ్చు అంటారా? ఓకే. 1 స్పూన్ రాత్రి పడుకునే ముందర ఒక గోరువెచ్చని పాలలో, అంటే 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో కలుపుకొని రోజు తాగినట్లయితే మనకి కీళ్ళవాతం పైన దాని యొక్క ప్రభావం చక్కగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేస్తాను. మనం గోరువెచ్చని పాలల్లో చిన్న గ్లాస్ 1 స్పూన్. ఓకే. ఇప్పుడు పాలు చాలా మంది తీసుకోరు, సహించదు, పాలు తీసుకుంటే కూడా కడుపులో తిప్పేసిన పని అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటి? గోరువెచ్చని నీళ్ళు. ఎయిదర్ గోరువెచ్చని పాలు ఆర్ గోరువెచ్చని నీళ్ళు పడుకునే సమయంలో. ఓకే, ఎవ్రీడే తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకి ఎటువంటి కీళ్ళ సమస్యలు రాకూడదు, గుజ్జు కూడా అరిగిపోకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే స్టవ్ ఇందాక ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఇది కూడా కొద్దిగా చల్లగా అయిపోయింది కాబట్టి మిక్సీ జార్లో తీసేసుకోండి. ఈ చక్కగా మిశ్రమాన్ని అంతా కూడా మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, అన్నీ రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర, అలాగే మిరియాలు క్వాంటిటీస్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇలా సో ఈ క్వాంటిటీ మొత్తం కూడా మనం ఈ మిశ్రమాన్ని చక్కగా మనం పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా, మంచి పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చిన్న బౌల్లో వేసేసుకున్నాం. మీరు అలా బౌల్లో వేస్తుంటేనే నాకు ఏమిటంటారు, అది ఒక చేదు స్మెల్ వచ్చింది, ఆ మెంతులు ఫ్లేవర్ స్మెల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా తయారు చేసుకున్నాం కదా, మనం ఎంత మోతాదు తీసుకోవాలంటే ఇంత క్వాంటిటీ 1 స్పూన్ మొత్తం. ఓకే, ఈ స్పూన్ ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకోవాలి. ఒకవేళ పాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజు తాగినట్లయితే మన ఎముకలు దృఢంగా ఉంటే గుజ్జు కూడా పెరుగుతుంది. అండ్ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇది ప్రివెంటివ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి కీళ్ళ వాతాహార యోగం రెడీగా ఉంది. ఓకే, విన్నారు కదా, కీళ్ళ వాతాహార యోగం అందరికీ చాలా చాలా అవసరం. ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎవరికైనా కూడా ఉపయుక్తకరమైనటువంటి సంజీవిని లాంటి ఔషధం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, మిరియాలు.
కీళ్ళవాతహార యోగం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల మెంతులు, 1 చెంచా జీలకర్ర, అర చెంచా మిరియాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని బౌల్లోకి తీసుకుంటే కీళ్ళవాత రోగాలను తగ్గించి కీళ్ళవాతహార యోగం రెడీ. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం జీవితకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము సంజీవనిలో ఔషధాలు పరిచయం చేస్తాం, మీకు చెప్తున్నాం ఎవరెవరు ఏం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆ మోతాదులు ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మాత్రం మిస్ అవ్వకుండా వాడండి. మీకు నచ్చినట్టు మాత్రం చేసేయద్దు. సో మీకు ఏమన్నా డౌట్ వస్తే యూట్యూబ్లో చూడండి మా ఎపిసోడ్స్, సో మీకు కనిపించేస్తాయి. సో మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి. చూసారు కదా, వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన అలాగే ఉపయుక్తకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.